నమస్కారం. క్రియాయోగము, దాని పుట్టుపూర్వోత్తరాలు, ఆ యోగ సాధనలో ఉన్నటువంటి రహస్య క్రియల గురించి కొన్ని మనం ఇదివరకే తెలుసుకొని ఉన్నాం. ఈనాటి ప్రత్యేక కార్యక్రమం ఏమిటంటే క్రియాయోగము, సాధనలు, పద్ధతులు. అంటే క్రియాయోగంలో ఉన్నటువంటి సాధనలు ఏంటివి, ఆ పద్ధతులు ఏంటివి. ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం ఏ పని చేసినా కూడా ఆ పనిలో కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని సాధనలు ఉంటాయి. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జీవితంలో యోగం కూడా ఒక భాగం కాబట్టి యోగంలో కూడా కొన్ని మెథడ్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని సాధనలు ఉంటాయి, దీనికి ప్రమాణాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. తర్వాత పూర్వం సాధన చేసిన యోగుల యొక్క అనుభవపూర్వకమైన గ్రంథాలు కూడా ఉన్నాయి. దాని ప్రకారం మనం నడుచుకోవాలి. కాబట్టి క్రియాయోగం అందరి ఈ పద్ధతులు ఏంటి, సాధనలు ఏంటి. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. యోగం అన్నదే, ఈ క్రియాయోగం అన్నది చాలా ప్రాచీన కాలమైనటువంటి విజ్ఞాన సహితమైనటువంటి విద్య. ఇది కొత్తది ఏది కాదు. కలియుగంలో కొత్తగా రూపొందించేటువంటి యోగం ఏది లేదు. అన్ని పాతకాల విద్యలే. చేయంది, ఫలితం పొందంది, సాధన ఫలితాలు పొందనివి ఏవి కలియుగంలో లేవు. నూతన యోగ పద్ధతిని ఎవరు కనిపెట్టలేదు ఇంతవరకు. అన్ని సాధనలు, అన్ని పద్ధతులను, అన్ని టెక్నిక్స్ని పాతకాలంలోనే చేశారు, దాని ఫలితాలను పొందారు, అన్ని గ్రంథస్థం చేసి పెట్టారు. నూతన విధానం అన్నది లేదు. అదే మాది క్రియాయోగము కూడా అంతే. ఇది నూతన విధానం కాదు. అంతా పాత యోగ పద్ధతులపైనే ఆధారపడి ఉంటుంది. ఈ పద్ధతులు తర్వాత కొన్ని మెథడ్స్, టెక్నిక్స్ మనం తెలిసినట్లయితే దీంట్లో కూడా మనము కొన్ని రహస్య క్రియలు ఏంటో తెలుసుకోవచ్చు. ఈ రహస్య క్రియలకు ప్రధానంగా జరిగేటువంటి కోర్ గురించి మీకు చెప్పాను. ఆ రహస్య క్రియలు కూడా ఈ పద్ధతుల్లో కూడా గర్భితమై ఉంటాయి, నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ఈ పద్ధతులు, క్రియాయోగ పద్ధతులు, సాధనలు, టెక్నిక్స్ మనకు తెలిసినట్లయితే వీటి నుంచి కూడా మనం కొన్ని రహస్య విషయాలు బయటికి తీయచ్చు. దీనికి చాలా పరిశోధన దృక్పథం ఉండాలి. అంత సులభంగా అర్థం కాదు. యోగశాస్త్రాలు చాలా పెద్దవి, విశాలమైనటువంటి గ్రంథాలు, ఎన్నో కొన్ని వందల సాధనలు, క్రియలు ఉన్నాయి. దాంట్లో ఎక్స్పర్టైజ్ కావడం అంత సులభం కాదు. కాబట్టి క్రియాయోగం అంటే పాతకాలం యోగ పద్ధతే. ఇందులో కొత్తది ఏం లేదు. గ్రంథాలంతా ఏముందంటే క్రియలను గురించి చెప్పారు. క్రియాయోగం అనే పదం వాడలేదు. క్రియాయోగం అన్నది కేవలము మన మహావతార్ బాబాజీ గారు ఉపయోగించిన పదమే. అందులో తప్పేం లేదు. భగవత్ ఐక్యం కావడం కాబట్టి యోగం అనే పదాన్ని జోడించారు అంతే. కాబట్టి క్రియాయోగం రెండు ఒకటే. కానీ గ్రంథాల్లో దీని ఆధారం యోగం అన్నది లేదు. భక్తి యోగం, కర్మయోగం అన్నట్లు క్రియాయోగం లేదు. కానీ క్రియలను గురించి రాసిపెట్టారు. కాబట్టి ఈ విధంగా ఈ క్రియాయోగం అనేది కూడా పూర్తిగా కొత్త యోగం కాదు, నూతనంగా ప్రవేశపెట్టించింది కాదు, మహావతార్ బాబాజీ గారు రూపొందించింది కాదు. చూసారా? కాబట్టి దీంట్లో రహస్య విద్యలు కూడా ఏవీ లేవు. రహస్యం అన్నది ఏదీ లేదు. రహస్య విద్య అని మనం ఈ రోజుల్లో చాలామంది ప్రచారం చేస్తున్నారు. ఇది అందరికీ చెప్పేది కాదు, ప్రచారం చేసేది కాదు. ముందు యోగంలో చేరండి, తర్వాత చెప్తాము అనేటువంటి ప్రచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ చాలామంది చెప్తుంటే నేను విన్నాను. ఇందులో రహస్య విద్య ఏం లేదు. ఎందుకు రహస్యం అనేటువంటి మొదటి పద్ధతి చెప్పాను మీకు. నిన్న కూడా ఒక విషయంలో చెప్పాను. రాజవిద్య, రాజగుహ్య యోగము అని చెప్పాను. ఈ క్రియాయోగం అనేటువంటి విద్య రాజవిద్య, గొప్ప విద్య, శ్రేష్టమైనటువంటి విద్య. అయితే రాజగుహ్యం రహస్యంగా ఉంది. ఎక్కడ రహస్యంగా ఉంది? రాజులలోనే రహస్యంగా ఉంది. అంటే ప్రచారంలో లేదు అని అర్థం. దాన్ని సాధన చేసేవాళ్ళు లేరు అని. ఉదాహరణ హఠయోగ దీపిక ఉంది, మనకి శాసనాలు వేస్తూ ఉంటారు. యోగం అనే పేరుతో ప్రచారంలో ఉంది ఈ రోజుల్లో. అది ప్రచారంలో ఉంది, ప్రతి ఒక్కరు చేస్తారు. ఆ కాలంలో ఉండింది, ఈ కాలంలో కూడా ఉండింది. కానీ క్రియాయోగం అన్నది ప్రచారంలో లేదు, ప్రజా ఆదరణ లేదు. ఎందుకంటే ఇది రహస్యంగా రాజర్షులు, రాజులు వీళ్ళలోనే రహస్యంగా ఉండిపోయింది. అందుకే దాని రహస్యం అని పేరు, అంతే. అటువంటి వ్యక్తులు తర్వాత అందరూ నశించిపోయారు. ద్వాపరయుగంలోనే ఆ రాజులు, ఆ జ్ఞానులు, రాజర్షులు అందరూ అంతరించిపోయారు. కలియుగంలో ఎవరు లేరు అటువంటి వాళ్ళు. అటువంటి గురువులు కూడా ఎవరు లేరు. మహావతార్ బాబాజీ దశకు చేరేటటువంటి గొప్ప వ్యక్తులు కూడా ఎవరు లేరు. సాధన చేసి ఒక లెవెల్కి వచ్చారు, కానీ ఆయన స్థితి చేరినంత వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈ సాధనలన్నీ, దీంట్లో క్రియాయోగంలో ఉండే సాధనని ప్రాచీన యోగ పద్ధతులే. ఇంకోటి రహస్యం అని దానికి కారణం ఏమంటే ఇవన్నీ రహస్యంగా శరీరం లోపల జరుగుతుంటాయి కాబట్టి దీని రహస్యం అని పేరు. బాహ్యంగా క్రియలు జరిగితే బాహ్యం అందరికీ తెలుసు, ఇందులో రహస్యం ఏమీ లేదు.
జరిగేటువంటి క్రియలన్నీ రహస్యంగా లోపల జరుగుతుంటాయి కాబట్టి బయట వాళ్ళకి తెలియదు కాబట్టి క్రియాయోగం ఏం చేస్తున్నాడో బయట వాళ్ళకి తెలియదు. అంతవరకే దాని క్రియాయోగము రహస్యం అని చెప్పబడింది, కానీ జ్ఞానం కానీ సాధన కానీ రహస్యం కాదు. కాబట్టి ఇదొక వేదిక, క్రియాయోగం అనేది ఒక వేదిక. ఈ వేదిక ఎప్పుడో కట్టారు, యోగ వేదిక. ఒక ఋషి మొత్తం శరీరం అంతా పుట్టలు పెరిగేంత వరకు చేశారు, ఒంటికాలపైన తపస్సు చేశారు, నీళ్లు తాగకుండా తపస్సు చేశారు, మృత్యుంజయ విద్యను పొందిన వాళ్ళు ఉన్నారు, మరణం లేకుండా విద్యను పొందిన వాళ్ళు ఉన్నారు. ఇంకా రావణాసుడు అయితే పొట్టను చీల్చి పేగులను బయటికి తీసి శివుని సంతృప్తిపరిచి శివుని యొక్క దర్శనం కూడా ఆయన కలిగింది, ఆయన ప్రత్యక్షమయ్యారు. ఇట్లా రకరకాల పద్ధతులు, యోగ పద్ధతులు, యోగ సాధనలో మార్పులు చేర్పులు చేసుకుంటూ వాళ్ళ ధ్యేయం ఏంటో ఏం సాధించాలనో అవి సాధించుకుంటూ పోయారు. అంతేగాని ఈ యోగం చేస్తే ఈ ఫలితాలు, ఈ యోగమే చేయాలా, ఆ యోగం ఈ యోగం ఇన్ని లేవు. వాళ్ళ ధ్యేయాలను బట్టి వాళ్ళు ఆ పేరు పెట్టుకుంటూ పోయారు. చూసారా? కాబట్టి దాంట్లో వచ్చే సారంతా పాతదే, బాటలు ఒకటే కొత్తది, పేరు నేము కొత్తగా ఉన్నాయి, దాని నుండి సారంతా ఒకటే. అట్లొచ్చిందనమాట ఇది. కాబట్టి ఇదొక వేదిక. దీనిపైన రకరకాల మనుషులు వస్తుంటారు, ధ్యానం చేసుకుంటుంటారు, ధ్యేయాలు ఉంటాయి, ఫలితాలు అనుభవించుకుంటూ పోతుంటారు. అదే మాది ఇదొక వేదిక. యోగ వేదిక అనేది శాశ్వతమైంది, అదొక జ్ఞానం, విద్య. దానిపైకి ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు, యోగం చేసుకోవచ్చు. క్రియాయోగం కూడా ఒక వేదిక. ఈ వేదిక పైన కూడాను ప్రాచీన కాలంలో ఉండే యోగ విద్యలన్నింటినీ సాధన చేసుకోవచ్చు, వాటిని మార్పులు చేయొచ్చు, కూర్పులు చేసుకోవచ్చు, మిశ్రమం చేయొచ్చు. వాళ్ళకి ఏ ఫలితాలు కావాలో దాని టైనెట్లో ఆ వేదిక పైన సాధన చేసుకోవచ్చు. అవి మెథడ్స్. అవి కొన్ని వందలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందలు ఉన్నాయి. అందులో క్రియాయోగం ఒకటి. కాబట్టి ఇప్పుడు చూడండి, మన ప్రాచీన కాలం నుంచి మనకు ఉన్నటువంటి యోగ పద్ధతిలో ప్రాచీన కాలం ఉన్న తపస్సు ఒకటే, అంటే మనసు పైన మాత్రమే జరుగుతుంది. కాబట్టి తపస్సులు ఉండేటివి అవి చేసుకుంటూ పోయాలు, మనసు పైన చేసేటువంటి విద్య. చూసారా? తపోబలాలు, యోగాలు, యజ్ఞాలు ఇవి కూడా యోగానికి కింద వచ్చేటివే. కాబట్టి సూక్ష్మ స్థితుల్లో ధ్యానాలు, యోగాలు జరిగేటి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అవి కూడా యోగ పద్ధతులే. శరీరాంతంలో జరిగేటివి అవి కూడా ధ్యాన పద్ధతులే, అవి కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలే. అదే మరి మనకు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, ప్రాణము, చూసారా, తన్మాత్రలు, ఇట్లా 96 తత్వాలు ఉన్నాయి. షడ్రుచులు, షడుర్ములు, షడ్భావాలు అన్నీ సూక్ష్మంగా శరీరంలో ఉంటాయి. ఇది ఘటం, ఇది ఒక ఘటం అన్నమాట. విరాట్ పురుషుడు అన్నమాట, శరీరం స్థూల రూపం. ఈ విరాట్లో మూల విరాట్ ఉంటాడు. ఆ మూల విరాట్టును పొందడానికి మనము అంతర్స్థితులతో ధ్యానం చేయాలి. ఎందుకంటే శరీరంలో మూల విరాట్ ఉన్నాడు, ఇది విరాట్ స్వరూపం అంతే. మూల విరాట్ ఉండేది లోపల. ఇప్పుడు మనం టెంపుల్ కడతాం, 4 గోడల మధ్యలో విగ్రహం పెడతాం, మూల విరాట్ ఉంటాడు లోపల. ఇదంతా భౌతిక స్వరూపమే, స్ట్రక్చర్. ఆ మూల విరాట్ను పొందడానికి ఆ సూక్ష్మ స్థితులతో మనం ధ్యానం చేయాలి. ఆ కోణానికి సంబంధించిందే ఈ క్రియాయోగం. చూడండి, రహస్యాలన్నీ మనకు యోగ పద్ధతులలో, సాధనలలో ఉన్నాయి. క్రియాయోగ రహస్యాలు, ఆ రహస్యాలు ఎలా బయటకు వస్తాయంటే ఆ పద్ధతులు, సాధనలు ఎలా ఉన్నాయో చేసుకుంటూ పోతుంటే ఆ రహస్యాలన్నీ మనం బయటికి తీయచ్చు. అయితే మీరు ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. అయితే మీరు అడగచ్చు, మీరు ఏం చేశారా, అనుభూతి పొందారా అని. నేను క్రియాయోగం జ్ఞానం చేశాను, జ్ఞానము సంపాదించాను. హిమాలయ పర్వతాల నుండి అఘోర బాబా నాకు నేర్పించాడు ఈ విద్యని. అదే నాకు తెలిసినంతవరకు సాధన చేసిన విద్య మీకు చెప్తున్నాను. కాబట్టి అదే మాది మూల స్థూల స్థితులు అయిపోయిన తర్వాత పతంజలి మహర్షి యోగ సూత్రాల గ్రంథం ఉంది. అందులో కూడా అష్టాంగ యోగము అని చెప్పాడు. అంటే ఆ కాలంలోనే పతంజలి అష్టాంగ యోగము అని చెప్పాడు. ఈ అష్టాంగంలో 8 అంగాలు, 8 భాగాలు ఉంటాయి, 8 బ్రాంచెస్ ఉంటాయి, 8 రకాల యోగాలు ఉంటాయి. అంటే ఇవన్నీ ఆనాడే మనకు పతంజలి రాసి పెట్టాడు. వాటిలో ఉంటే కొన్ని క్రియాయోగంలోకి తీసుకున్నారు. ఉదాహరణకి ప్రాణాయామం ఒకటి అన్నమాట. ప్రాణాయామం 4వది అష్టాంగ యోగంలో, దాన్ని కూడా క్రియాయోగంలోకి తీసుకున్నారు. తర్వాత సమాధి అంటాం, సమాధి కూడా మనం ఈ యొక్క అష్టాంగ యోగం ఒకటే. ధ్యానం ఉంది, అది కూడా అష్టాంగ యోగంలోనిదే. ఇవన్నీ క్రియాయోగంలోకి తీసుకున్నారు. అంటే బారో చేశారు, దత్తత తీసుకున్నారు క్రియాయోగం వాళ్ళు. కానీ యోగ పద్ధతులన్నీ ప్రాచీన కాలమే, ఇప్పుడు కావు. అన్నీ సేకరించి దాన్ని మిశ్రమం చేసి ఒక యోగంగా రూపొందించారు. అదే క్రియాయోగం. అదే మరి కృష్ణుడు మనకి 4 రకాల యోగాలను చెప్పాడు మోక్షం పొందడానికి. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగం అని 4 రకాల యోగాలు చెప్పాడు.
దాంట్లో ఉన్నటువంటి యోగ సాధన విద్యలు క్రియలు కూడా క్రియాయోగంలోకి తీసుకోవడం అయింది. ఉదాహరణకు భక్తి యోగం ఉంది. ఈ క్రియాయోగంలో భక్తి యోగం కూడా ఉంది. కర్మలు క్రియలు కూడా ఉన్నాయి. ఇవి కూడా ప్రాచీన కాలంవే. క్రియాయోగానికి సంబంధించినవి కాదు. అవతార్ మహాబాబాజీ రూపొందించినవి కాదు. ఈయన పతాంజలి మహర్షి రూపొందించినటువంటి యోగ జ్ఞానం ప్రాచీన కాలంది. ఆ మావతార్ బాబాజీ పుట్టక ముందు నుంచి కూడా ఉన్నాయి. ఇవన్నీ త్రేతాయుగం ద్వాపరయుగం నుంచి కూడా ఉన్నాయి. కానీ వాటిని దత్తత తీసుకొని ఒక సింథసైజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి దాని కొత్త రూపం పెట్టడమైంది క్రియాయోగం అని. అన్ని క్రియలే. దగ్గర కొన్ని వందల యోగ సాధనలు ఉన్నాయి. అన్నీ కూడా క్రియలే. కానీ ఈయన ధ్యేయం సాధించడానికి కొన్ని క్రియలు పూర్వకాలం ఉన్నటువంటి యోగ పద్ధతులు శాస్త్రాల్లో ఉన్నట్టు సేకరించేవాడు. అక్కడొకటి పద్ధతులన్నీ ఆయనకు ఉపయోగపడేటివి, ఆయనకు అవసరమైనటువంటి క్రియలు మాత్రం సేకరించాడు. ఆ క్రియలను మిశ్రమం చేసి ఒకటిగా చేసి ఇంటిగ్రేట్ చేసి సింథసైజ్ చేసి దాని పేరు క్రియాయోగం అని పెట్టడమైంది. కాబట్టి ఈ క్రియాయోగం అనే అంతర్భాగంలో ఉన్నటువంటి సాధన పనిముట్లు, పద్ధతులు, టెక్నిక్స్ అన్నీ ప్రాచీన కాలమైనవే. టైటిల్ మాత్రం కొత్తది. కాబట్టి ఏదో ఒక పద్ధతి చేయొచ్చు, 2 పద్ధతులు చేయొచ్చు, 3 పద్ధతులు చేయొచ్చు. ఏదో ఒకటే సాధన చేసినాం అనుకోండి, ఒకే యోగము పద్ధతి, ఆ ఫలితాలే ఉంటాయి. 2 చేశారంటే 3 చేశారనుకోండి కలిపి ఆ ఫలితాలు ఉంటాయి. ఒక 20-30 చేశారనుకోండి ఆ ఫలితాలే ఉంటాయి. ఇప్పుడు హఠయోగ దీపిక ఉన్నాయి, ప్రదీపిక ఆసనాలు వేసేది, యోగ సాధన ఆసనాలు వేసేది. దాంట్లో దగ్గర 100 ఉన్నాయి ఆసనాలు. కానీ క్రియాయోగంలో ఆ ఆసనాలు వేసే పద్ధతి కూడా ఉంది. దేని కొరకు? బాడీ ప్యూరిఫికేషన్, బాడీ స్టెబిలైజేషన్ కూడా కావాలి సిద్ధులు పొందాలంటే. కాబట్టి ఆ సాధనలు చేయాలి. హఠయోగ ప్రదీక గ్రంథం ఉంది, అది చాలా ప్రాచీనమైంది. దాంట్లో ఉన్నటువంటి సూత్రాలను కూడా ఈ క్రియాయోగము దత్తత తీసుకుంది, కొన్ని తీసుకుందన్నమాట. ఇట్లా అనేక యోగ గ్రంథాల్లో ఉన్నటువంటి పద్ధతులను, టెక్నిక్స్ను, సాధనా పద్ధతులను సేకరించి ఈ యోగాన్ని రూపొందించారు. ఇవే కాకుండా ప్రత్యేకమైనటువంటి యోగ పద్ధతులు కొన్ని ఉన్నాయి. ట్రాన్స్ యోగము, కుండలిని యోగము, జీవాత్ పరమాత్మ ఐక్యానుసంధానము, చక్రాల యోగము, సహస్రారం చేర్చడము, ప్రాణంతో చేయడం, సూక్ష్మ నాడి ద్వారా జీవుని ప్రయాణింపచేయడము, ఇవన్నీ ఇండిపెండెంట్ అటానమస్ యోగా సిస్టమ్స్. ఇవి కూడా క్రియాయోగంలో ఉన్నాయి. కాబట్టి ఈ యోగ పద్ధతులు ప్రాచీనమైనటివే. ఉదాహరణకి మనం కుండలిని యోగం తీసుకోండి. యోగ కుండలిని అనేటువంటి శాస్త్రం అతి పురాతనమైనటువంటి గ్రంథం. బాబాజీకి పూర్వం నుంచి ఆ గ్రంథం ఉంది. కుండలిని యోగం, కుండలిని యోగ శాస్త్రం. ఆ కుండలిని యోగ శాస్త్రాన్ని కూడా మనము క్రియాయోగంలోకి తీసుకున్నారు. భక్తి యోగాన్ని తీసుకున్నారు. ఇట్లా అన్ని యోగ పద్ధతి, ప్రాచీన యోగ పద్ధతుల్లో ఉండే కొన్ని టెక్నిక్స్, మెథడ్స్ని దీంట్లో తీసుకొని ఈ యోగాన్ని రూపొందించారు. కాబట్టి ఈ యోగంలో జరిగే క్రియా విధానములలో ఏంటంటే 2 ప్రధానమైన అవయవాలు పనిచేస్తుంటాయి. ఒకటి ఊపిరితిత్తులు, 2 గుండె. ఈ 2 ఒక నిర్ణీతమైనటువంటి సృష్టి విధానం ప్రకారం ఆ వేగంతో కొట్టుకుంటూ పని చేస్తుంటాయి. దాని ధర్మం చేస్తుంటుంది. క్రియా విధానంలో ఏంటి? క్రియాయోగి ఏం చేయాలి? క్రియాయోగి అంటే క్రియావంతుడు అని, క్రియలను చాకచక్యంతో చేసేవాడు. ఆ క్రియావంతుడు ఏం చేయాలంటే ఈ 2 గుండె, ఊపిరితిత్తుకు వేగాన్ని తగ్గించాలి. హార్ట్ బీట్ స్టాప్ అంటారు దీని యోగ జ్ఞానంలో. హార్ట్ బీట్ని తగ్గించాలి. ఇంకా పూర్తిగా ధ్యానం చేసి మింగిలిపోయిన వానికి అసలు గుండెగా కొట్టుకోదు, ఆగిపోయి ఉంటుంది. అది గమనించాలి మీరు. కాబట్టి ఊపిరితిత్తులు గుండె యొక్క వేగాన్ని తగ్గించాలి. అది క్రియాయోగి చేయవలసినటువంటి పని. కాబట్టి ఆ సమయంలో మనము ఎక్కువ ఆక్సిజన్ శరీరంలోకి తీసుకోవాలి. ఈ ప్రకారంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి. వేరు రచయితలు, గొప్పవారు, మహా ఋషులు, ప్రాజ్ఞులు వీళ్ళందరూ ఆ మెథడ్స్ అన్నీ రూపొందించి ప్రయోగం చేసి మనకు ఫలితాలు అందించారు. కలియుగంలో ఈ ప్రకారంగా కొత్తగా నూతనమైనటువంటి యోగ పద్ధతులు చాలామంది ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఉదాహరణ 18వ శతాబ్దంలోనే మనకు బాబాజీతో పాటు మనకు మాస్టర్ సివి గారు ఉన్నారు. వేరే మతస్థులు కొద్దిమంది ఇండియన్ యోగా సిస్టమ్స్ నేర్చుకుని వాళ్ళు సాధన చేశారు. ఉదాహరణ క్రిస్టియన్ కాలంలో కూడా ఉన్నింది. కొంతమంది వాళ్ళు కూడా సాధన చేశారు. మహమ్మడన్ కూడా చేశాడు, క్రీస్తు కూడా చేశాడు. కాబట్టి దీనికంతా గ్రంథాధారాలు ఉన్నాయి మనకి. కాబట్టి క్రియాయోగ అసలు ఆ కాలంలో పెద్ద చర్చ జరిగింది. కానీ కలియుగంలో అంతరించిపోయింది. 18వ శతాబ్దం, ముఖ్యంగా 19వ శతాబ్దం ప్రారంభం నుంచే ఇది కొద్దిగా ప్రచారంలోకి వచ్చింది. మొదలు విదేశాల్లో ప్రచారం జరిగింది. భారతదేశంలో చాలా నిదానంగా ప్రచారంలోకి వచ్చింది. ఏమంటే ఆ క్రియా విధానం చేసి ఫలితాలు చూపించే వాళ్ళు లేరు, అటువంటి గురువులు లేరు.
అందుకు కొద్దిగా లేట్ అవుతూ వస్తుంది. కాబట్టి యోగ పద్ధతులు చాలా ఉన్నాయి, దానికంతా మీకు లిస్ట్ చెప్పాను. అవి కాకుండా మన యోగ గ్రంథాలు కూడా ఉన్నాయి. ఆ గ్రంథాలలో రకరకాల పద్ధతులు, రకరకాల యోగాలు, రకరకాల ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు, మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు, మరణం లేకుండా ఉండేటువంటి సిద్ధులను పొందారు. ఇంకా కొద్దిమంది మృత్యుంజయ మంత్రంతో మరణం లేకుండా చేసుకునే శక్తులు, శుక్రాచార్యుడు అటువంటి వాళ్ళు కూడా సాధన చేశారు. గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ క్రియాయోగాన్ని చేసి ఫలితాలు పొందినవారు. మన గ్రంథాలకు వస్తే గ్రంథాలు కూడా చూడండి, మనకు హఠయోగ ప్రదీపిక ఓల్డెస్ట్ మన యోగా సిస్టమ్, ఆసనాలకు సంబంధించింది. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అది ప్రచారంలో కూడా ఉంది. అదే మాదిరి యోగ చూడమని, యోగ కుండలిని, తర్వాత శివయోగ సంహిత, యోగ సంహిత, గో సంరక్షక సంహిత ఒకటి ఉంది, మానసోల్లాసం ఉంది, యోగ ఉపనిషత్తు ఉంది, యోగతత్వ మహోపనిషత్తు ఉంది. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి యోగాలపైన, ఎన్నో యోగ పద్ధతులు కూడా ఉన్నాయి. అందులో ఇది ఒకటి లేటెస్ట్గా కలియుగంలో ప్రారంభమైంది. ఆ లేటెస్ట్ థింగ్ ఒకటి అట్రాక్షన్. కానీ దీంట్లో ఉండే సాధనలు, మెథడ్లు, ట్రిక్స్ అన్నీ కూడా పాతకాలమే. కాబట్టి ఈ గుండె ఊపిరితిత్తులు ఈ రెండింటి యొక్క వేగాన్ని తగ్గించిన తర్వాత, అంటే క్రియలు, మెథడ్స్, సాధనలోంచి వచ్చే రహస్యాలు ఏంటో మనం బయటికి తీయాలి. ఎప్పుడైతే ఈ రెండు స్లో అయిపోతాయో, హార్ట్ బీట్ స్టాప్ అని చెప్పానో, ఆ సమయంలో మనం ఎక్కువ ఆక్సిజన్ శరీరంలోకి తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి విషయం ఏంటంటే, క్రియాయోగంలో నీ శరీరంలో ఉన్నటువంటి అణువులు, ధాతువులు నశించిపోకూడదు. కొన్ని కోట్ల అణువులు ఉంటాయి శరీరంలో, మూలాణువులు. ఆ అణువులు నశించకూడదు. ఎందుకు నశిస్తున్నాయంటే కార్బన్ డైఆక్సైడ్ వల్ల, ఆక్సిజన్ తక్కువ ఉండడం వల్ల. తర్వాత ఆక్సిజన్తో నింపాలి వాటిని. కాబట్టి ఈ అణువులు నశించిపోకూడదు. ఇదే కీలకమైనటువంటి విషయం. అంటే శరీరం లోపల రక్త ప్రసరణలు, రక్తం లోపల ఉండే ఆక్సిజను, తర్వాత ఆక్సిజన్ లోపల ఉండే కణాలు, ఆటంలో ఉన్నటువంటి ప్రాణశక్తి వరకు పోతుంది యోగ సాధన. సో ఎంత ప్యూర్ సైంటిఫిక్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి ఇందులో. అట్లా సైంటిఫిక్గా జరిగేటువంటి యోగ విధానం అన్నమాట ఇది. కాబట్టి ఇట్లా పెరుగుదల, తగ్గుదల, పెంచడము, తగ్గించడం అంటే హార్ట్ బీట్ను, లంగ్స్ యొక్క వేగాన్ని తగ్గించాలి. హెచ్చించడం అంటే పెరుగుదల చేయడం అంటే ఆక్సిజన్ పెంచాలి. ఈ క్రియా విధానం వల్ల మనకి ఏమవుతుందంటే, ఉచ్ఛ్వాస నిశ్వాసంలో మన చేతిలో, మన కంట్రోల్లో ఉంటాయి, సాధకుడి కంట్రోల్లో ఉంటాయి. దానివల్ల ప్రాణశక్తి మన నియంత్రణలో ఉంటుంది. ప్రాణశక్తి మన నియంత్రణలో పెట్టుకొని దాన్ని నడిపించాలి. ప్రాణం అంటే జీవుడే, ప్రాణం యొక్క జీవుడిలో ఉంటుంది. కాబట్టి ఆ జీవుని మనం నడిపించాలి. మనం చెప్పినట్లు వినాలి. వాడు పైకి బొమ్మంటే పైకి రావాలి, కిందికి రమ్మంటే కిందికి రావాలి, మధ్య లాగమంటే ఆగాలి. అదే క్రియావంతుడు. అటువంటి క్రియ ఎవడు చేస్తాడో వాడే క్రియావంతుడు, వాడే క్రియాయోగి. ఒకటి అగ్నిక్రియ, రెండు ప్రాణక్రియ. కాబట్టి జీవుని మన చేతిలో పెట్టుకొని ఆడించాలి. అప్పుడే నువ్వు అన్ని సాధించినట్లు, అప్పుడే మనకు ఫలితాలు వస్తాయి. జీవుడు తన ఇష్టం వచ్చినట్టు పని చేయడానికి లేదు, తన ఇష్టం వచ్చినట్టు పని చేసుకుంటూ ఉంటుంది. కానీ మన యోగ రంగంలో దిగి శరీరాన్ని నియంత్రించి శరీరంలో ఉన్న దైవశక్తులను బయటకు తీస్తున్నాం కాబట్టి అది మనం చెప్పినట్లు వినాలి. అంటే మన సొంత అభిప్రాయాల ప్రకారం దాన్ని నడిపించడం లేదు. ప్రమాణాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, ప్రొసీజర్ ఉంటుంది, దాని గురువు ఉంటాడు, ఒక పద్ధతిగా చేసుకుంటూ పోవాల్సిందే. దాన్ని కూడా ఏబీసీడీ అన్నట్లు జ్ఞానం ఉంటుంది. ఏ విధంగా అయితే పాములవాడు ఊదు వాయిస్తుంటాడు సార్, పాము ఆడుతుంటుంది, వీడు వాయిస్తుంటే పాము ఆడుతుంటుంది. ఆ విధంగా సాధకుడు, క్రియావంతుడు పామును ఆడించినట్టు జీవుని ఆడించాలి. కాబట్టి ఈ గుండెలో ఉండేటువంటి ప్రాణశక్తిని బయటికి తీసి సాధకుడు తన నియంత్రణలో పెట్టుకోవడమే క్రియాయోగం. ప్రాణం గుర్తుపెట్టుకోండి, ప్రాణాయామం కాదు, ప్రాణంతో చేసేది కావాలి. ప్రాణం అంటే ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి, గాలి కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కాదు, ప్రాణం అంటే భగవంతుడు. మనోమయం, ప్రాణమయం, భూరూహ, జీవము నేనే, మనస్సు నేనే, జీవో బ్రహ్మ, ప్రాణో బ్రహ్మ, ప్రాణం నేనే, జీవము నేనే, ఎన్ని వేదంలో ఉన్నటువంటి అంశాలు. కాబట్టి మన దేవునికి సంబంధించిన క్రియా విధానం చేయాలి. ధ్యానము, యోగం అంటే దైవక్రియ, ఇది దైవ సాధన. ఈ షో, ఫ్యాషన్, లౌకిక ప్రయోజనాలకు, ఆరోగ్యానికి చేసుకునేది కాదు. చేస్తుంటే ఆరోగ్యంలో ఒక భాగం ఇది. నేను మొదలే చెప్పాను, న్యూట్రలైజ్ అయిపోయినట్లయితే ప్రాణవాయువు, అపానవాయువు వచ్చేటువంటి ప్రయోజనం చెప్పాను. నో డెత్, నో డికే, నో ఫిగర్ చేంజ్, ఆ ఫలితాలు వస్తాయి. నో డికే, నో డెత్, నో క్రైయింగ్, నో ఫిగర్ చేంజ్ అంటే ఫేషియల్ మార్క్ కూడా రాదు నీకు, అంత యంగ్గా కనిపిస్తాం.
ఆ మార్పుని వస్తే ఆటోమేటిక్గా కాబట్టి అదే పనిగా నువ్వు ఆరోగ్యం కొరకు చేసేది ఉండదు. యోగం ఎట్లా చేయాలో అట్లా చేస్తే దాంట్లోనే ఈ ఫలితాలన్నీ మిళితమై ఉంటాయి. ప్రత్యేకంగా ఆ ప్రయోజనం మాత్రమే చేసేది ఉండదు. ఆరోగ్యం కొరకే యోగం లేదు, యోగం వల్ల ఆరోగ్యం రాదు, దాని కొరకు యోగాన్ని రూపొందించలేదు. ఆ కాలంలో ప్రజలకు రోగాలు ఏంటండి? కాబట్టి అది వేరే విషయము, ఆరోగ్యము యోగం అన్నది. కాబట్టి ఇక్కడ ఈ విధంగా సాధకుడు ముందుకెళ్తాడు, తన నియంత్రణలో పెట్టుకోవాలి. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసల ప్రక్రియ ద్వారా జరిగేటువంటి ఈ క్రియా ప్రాణాయామం ఏదైతే ఉందో దానివల్ల మనకు లభించేటువంటి ఫలితము మోక్షం. గీతలో కృష్ణుడు అదే చెప్పాడు, ఈ యోగం యొక్క ప్రధాన లక్షణం మోక్షము. మహావతార్ బాబాజీ చెప్పింది కూడా అదే. క్రియాయోగం యొక్క ప్రధాన లక్షణము క్రియలు, దశలన్నీ దాటుకుంటూ పోతే చివరికి నీకు లభించేది మోక్షము. ఇదే ప్రధాన అంశం. కలియుగంలో మోక్ష సాధనలు లేవు, యోగ సాధన ఒకటే ఉంది. దాన్ని రూపొందించిన వాటిల్లో ఒకరు 18వ శతాబ్దంలో మన మహావతార్ బాబాజీ గారు, అదే మన తర్వాత మాస్టర్ సివివి గారు కూడా చేశారు. మోక్ష సాధనలు, కుండలిని సాధనలు చేశారు. ఇట్లా చాలామంది ప్రయోగాలు చేస్తూ ఉంటారు, పెద్ద గొప్ప వాళ్ళు పుడుతూ ఉంటారు, సాధనలు చేస్తూ ఉంటారు, మన ఫలితాలు అందిస్తూ ఉంటారు. జ్ఞానం చేసేవాళ్ళు తక్కువైపోయారు, ఆ జ్ఞానం సంపాదించే వాళ్ళు తక్కువైపోయారు. కాబట్టి ఇందులో కేవలం ఇది మాత్రమే క్రియలు ఉంటాయి, షట్ కర్మలు అని ఉంటాయి, షట్ క్రియలు అని ఉంటాయి. కాబట్టి క్రియాయోగంలో ఉండేటువంటి షట్ క్రియలను చేయాలి. ఆ షట్ క్రియలు అనేటి ఏంటంటే షట్ అంటే 6, షట్ అంటే 6, క్రియ అంటే శుద్ధం అని. శరీరం ముందు అంతరంగా శుద్ధం చేసుకోవాలి, శరీరం ప్యూరిఫికేషన్ కావాలి. శరీరం లోపలంత మలినాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి, విషవాయువులు ఉంటాయి, విష పదార్థాలు ఉంటాయి, అంత కల్మషం అయిపోయి ఉంటుంది. కాబట్టి దైవికమైనటువంటి శక్తులు మర్మాలని కప్పబడి ఉంటాయి, అయిన బయటికి రావు. కాబట్టి శుద్ధి అనేది, శౌచ్యం అన్నది చాలా ప్రధానమైనటువంటి విషయం క్రియాయోగంలో. కాబట్టి ఆ శౌచము, శుద్ధి అనేది అంతరంగంలో ఉండాలి, బాహ్యంన కాదు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి కూడా క్రియలు ఉన్నాయి, బాడీ ప్యూరిఫికేషన్ కూడా కొన్ని క్రియలు ఉన్నాయి. దాన్ని మనం షట్ క్రియలు, షట్ కర్మలు అంటాం. నేతి క్రియ అని చూసావా, నీళ్లు తాగి పుక్కలించడము, తర్వాత బట్ట నోట్లోకి తీసుకొని ఇంత పొడుగాటి బట్టను అంత నోట్లోకి మింగేస్తాడనమాట సాధకుడు. దాన్ని అంతా తిప్పేస్తాడు ఆ బట్టతో, అంత బాడీ అంత కలుతుందన్నమాట. లోపల నరాల్లో, కండరాలలో ఉన్నటువంటి మలినాలు, దోషాలు అన్నీ ఆ బట్టకు చుట్టుకుపోతాయి. తర్వాత మెల్లిగా బట్టను బయటికి తీస్తారు. ఇదొక సాధన. ఎందుకు ఆ శుద్ధి చేసుకునేది వాళ్ళు సిద్ధులు, ప్రయోజనాలు పొందనేకే. ఇంకా కొంతమంది పొట్టను తిప్పుతూ ఉంటారు, ఈ భాగం మాత్రమే ఇట్లా తిప్పుతారన్నమాట సాధకులు. ఎందుకు? క్లీనింగ్ కావడానికి. ఇంకా కొద్దిమంది శరీరాన్ని అంతా తిప్పుతారు, వంచుతారు, ఈ పక్కకు ఆ పక్కకు దొర్లుతారు. ఇలా రకరకాల క్రియలన్నీ ఉన్నాయి. నేతి క్రియ అంటాం. తర్వాత త్రాటకి అంటాం. త్రాటక శక్తి అంటే కంటిని కూడా మనం శుభ్రం చేసుకోవాలి. దివ్యశక్తులు, తీక్షణ శక్తి, ఇవన్నీ మన కంటికి సంబంధించినవి. కంటిలో కూడా ఎన్నో మలినాలు, దోషాలు ఉంటాయి. అయిన్ని పోవాలంటే త్రాటక అనేటువంటి ఒక విద్య ఉంది యోగ సాధనలో. ఆ విద్యను చేయాలి. అంటే ఒక దీపాన్ని మన కంటి ఎదురు ఇట్లా పెట్టుకొని తీక్షణంగా అట్లే చూస్తుండాల కళ్ళతో. కళ్ళు మూయకూడదు క్షణపాటు కూడా. కంటిలోంచి నీళ్లు కాడతాయి, ఆ నీళ్ళలోని దోషాలు, మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. దూరదృష్టి, దూరశక్తి, దూర శ్రవణము, తీక్షణ శక్తి చూసారా, అంతరదృష్టి, అంతర భావము, ఇంట్యూషన్ పవర్ అంటాం. ఆ ఇంట్యూషన్ పవర్ మీకు వస్తుంది కళ్ళల్లోకి, తేజస్సు పెరుగుతుంది, దృష్టి కాలం పెరుగుతుంది. ఈ చేయాలంటే ముందు శుద్ధి చేసుకోవాలి శరీరాన్ని. దాన్ని షట్ క్రియలు అంటాం. కాబట్టి ఈ షట్ క్రియలు అనే ప్రాచీనమైన యోగ పద్ధతి. ఇది కూడాను ఈ క్రియాయోగంలోకి పోయించుకున్నారు, ఈ క్రియాయోగంలోకి దత్తత తీసుకున్నారు. దాన్ని కూడా ప్రాక్టీస్ చేస్తారు క్రియాయోగ సాధకులు, క్రియావంతులు. కాబట్టి అవి కూడా ఇందులో భాగమే. తర్వాత కపాల బట్టి అని ఉంటుంది. అంటే ఈ మైండ్, కపాలం లోపల ఉన్నటువంటి పదార్థాలను శుభ్రం చేయాలి. బ్రెయిన్ క్రింది భాగము, నరాల భాగము. కాబట్టి మైండ్ చుట్టూ కప్పబడినటువంటి ఒక పదార్థం, ఎముకల గూడు అంతవరకు పోతుందన్నమాట క్రియా విధానం. భయంకరమైనటువంటి సాధన, అంత అంతరంలో జరుగుతుంది. ఏకాగ్రతంగా ఒక్కడు కూర్చొని చేసుకునేటువంటి సాధన ఇది. చర్చలు, గుంపులు, లేనిపోని తర్కాలు, వాదనలు పనికిరావు. అవన్నీ గుంపు ఉంటేనే పరిస్థితులు ఏర్పడుతుంది. ఏక్ నిరంజన్ క్రియాయోగంలో సిద్ధాంతం ఏంటంటే ఏక్ నిరంజన్, దో గడబడ్, ఇద్దరు కలవకూడదు. అందుకే క్రియాయోగంలో ఎక్కువ మంది సంఖ్య ఈ సాధన చేసి బయటకు వచ్చిన వాళ్ళు లేరు. కాబట్టి ఇదంతా ఏంటంటే చక్రాల్లో జరుగుతుంది క్రియా విధానం. షట్ చక్రాలు అంటారు.
చక్రాలు అంటే కేంద్రం, శక్తి కేంద్రాలని. ఏ ప్రాణశక్తి అవుతుందో ఆ ప్రాణశక్తి నావల్ అంటే స్పైనల్ కాలం మూలాధారం నుంచి పై వరకు హెడ్ క్రౌన్ సహస్రారం వరకు మీకు ఆ ప్రాణశక్తిని పైకి ప్రసారింపచేయాలి. అదే గొప్ప పని. శ్వాసను కాదు, కుండలిని పైకి పోవడం కాదు, కుండలిని పదార్థం వస్తువు కాదు, అదొక శక్తి, అది కూడా పరమాత్మ శక్తియే. కుండలిని పైకి లేచింది పోతుంది అంటుంటాం, అది కూడా ప్రాణమే. ప్రాణాన్ని పీల్చేది ఎవరు? శ్వాస పీల్చేది ఎవరు? కుండలినినే. మనం పీల్చడం లేదు, జీవుడు పీలుస్తున్నాడు. ఆ జీవుడే కుండలిని యొక్క అంశ. కాబట్టి ఇక్కడి నుంచి శ్వాస మనకు వస్తుందంటే ఆ కుండలిని ఆ శక్తిని పీలుస్తుంది అని ఆ భావంతో దీన్ని ప్రాణం అంట. ప్రాణం అంటే పరమాత్ముడు, పరబ్రహ్మ అని. ప్రాణం బ్రహ్మ అని మీనింగ్. ఆ చక్రాలతో తిరుగుకుంటూ పోతుంటుంది అనమాట. 6 చక్రాలు. ఈ 6 చక్రాలు వచ్చేసి 12 రాసులకు సమానం. ఇది విరాట్ స్వరూపునికి సంకేతం. ఈ 6 చక్రాలు వచ్చి పరమాత్మకి సమానం అన్నమాట. స్థూల శరీరం, స్థూల భాగానికి దాంతో సమానం అన్నమాట. కాబట్టి ఈ ప్రాణశక్తిని ఒక్క మారు నీవు మూలాధారం నుంచి పైకి సహస్రం వరకు తీసుకోవడానికి 1/2 మినిట్ పడుతుంది. పైనుంచి మళ్ళీ కిందికి రావడానికి 1/2 మినిట్. ఈ 1/2 మినిట్ క్రియ ఎన్నైనా చేసుకోవచ్చు. ఒక 1/2 మినిట్ ఒక క్రియ. ఇటువంటి క్రియలు ఎన్నైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. వారి యొక్క సాధన శక్తి, సామర్థ్యము, టైము, దీన్ని బట్టి ఎన్ని మార్లైనా చేసుకోవచ్చు క్రియలు. దాన్ని క్రియాయోగము అంటాం. 1/2 మినిట్కి ఒక క్రియ. ఎన్ని క్రియలు అంటే ఎన్ని మాటలు పైకి పంపుకోవాలో అన్ని మాటలు పంపుకోవచ్చు, ఎన్ని మాటలు కిందికి తేవాలంటే తీసుకోవచ్చు. ఎక్కడ ఏ భాగంలో నిలపాలనుకుంటే అక్కడ జీవుని నిలబెట్టచ్చు. అది సాధకుని యొక్క సామర్థ్యం, నైపుణ్యత. కాబట్టి దాన్ని ఒక క్రియ అంటాం. ఒక క్రియ, మీరు ఒక క్రియ చేసినట్లయితే దాని ఫలితాలు 1 సంవత్సరం సాధన చేస్తే ఎన్ని ఫలితాలు వస్తాయో అన్ని ఫలితాలు వస్తాయి. చూడండి, మనం ఏదనుకుంటాం గంటలు సాధన చేస్తూ ఉంటాం, కొద్దిమంది 2 గంటలు 3 గంటలు. 1/2 మినిట్, నేను ఇంతకుముందు 2-3 నిమిషాలు చెప్పాను మీకు. 1/2 మినిట్ ధ్యానం మీకు బాగా కుదిరి చేసినట్లయితే ఒక క్రియ జరుగుతుంది. ఒక క్రియ అంటే ప్రాణశక్తి జీవుడు పైకి పోయి క్రౌన్ హెడ్ పోయి మళ్ళీ కిందికి వస్తాడు. 1/2 మినిట్ క్రియ చాలు, ఇంకొక క్రియాయోగం జరిగినట్లు. దాని ఫలితాలు ఏంటంటే 1 సంవత్సరం సాధన చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఆ ఫలితం నీకు 1/2 మినిట్లో వస్తుంది. చూసారా? ఈ ప్రకారంగా ఇంకా మనం క్రియాయోగం చాలా పెద్ద శాస్త్రము, పెద్ద యోగ జ్ఞానం, అది చాలా టైం పడుతుంది. మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.